ఏయో టీవీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల బీసీలకు వెంటనే రక్షణ చట్టం తీసుకురావాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రక్షణ చట్టం ఎందుకు అడుగుతా ఉన్నామంటే, గత 30 సంవత్సరాలు కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేషనల్ బీసీ కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ కావాలని చెప్పేసి కోరుకోవడమే. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ మొన్ననే మనం చూసినాం సర్పంచ్ ఎన్నికల్లో ఒక యాదవ సోదరుడి మీద దాడి చేసేసి అతని నోట్లో మూత్రం పోసి నానా దుర్భాషలాడి దాని చిత్రహింసలు గురిపెట్టేసేసి అతన్ని హింసించడం జరిగింది. అదేవిధంగా ఇదే నల్గొండ జిల్లా లోపల పున్న కైలాస్ నేతకు ఒక పార్టీ పరమైనటువంటి డీసీ అధ్యక్షుడు ఇచ్చేస్తే అదే పార్టీ సామాజిక చెందినటువంటి ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు దీన్ని బహిరంగంగా ఇస్తూ ఒక నేతకు డీసీసీ అధ్యక్షుడు ఇస్తారా అని చెప్పేసి పేరు పెట్టి దూషించడం జరిగింది.